చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. నెంబర్ 1. నెంబర్ 2, నీలాగా శాసనసభకు రాకోకుండా పారిపోయి బావురుమని ఏడ్చేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ధైర్యంగా మొట్టమొదటి రోజే చెప్పాం, మేము రాము అని. నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని చెప్పాం. ఇవ్వవచ్చుగా, ఏం కాదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడంట, అది చెప్తాడే. ఎన్నికలకు రండి అని పులివెందుల్లో ఎన్నికలకు వెళ్తే గుర్తించుకున్నాడు పోలీసుల చేత పెట్టి. ఇవాళ కూడా రండి అని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. నీ బుద్ధి మాకు తెలుసు. నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు. నీలాగా బావురుమని ఏడవడానికి మేము సిద్ధంగా లేము. అసెంబ్లీలో ఇప్పుడైనా ఫేస్ చేస్తాం. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది చెప్పేందుకే మేము బాయ్కాట్ చేశాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వస్తాడు, ముఖ్యమంత్రిగానే వస్తాడు. గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నాను. అసలు ఎందుకు ఇవ్వాలయ్యా? ఎందుకు ఇవ్వాలి? మీకు అపోజిషన్ లీడర్గా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి? చదువుకున్నావా? 0. చదువుకున్నావా? 10వ క్లాస్ ఫెయిలు. సరేలే, మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు. రాజకీయం అలానే ఉండాలి. మన ఎవరం భద్రశత్రువులం కాదు ఎవరికి. రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు మనం శత్రువులుగానే పోరాడతాం. ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా, బంధువులుగా, అన్ని విధాలుగా కలిసిమెలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది. ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు. ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓకే నీకు ఈలేదు కాబట్టి. అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నీ కార్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చాడు చూడు, ఆయన మంచితనం. అదే తప్పు అని మేము అంటున్నాం. అదే మేము చేసిన పొరపాటు. మిగతా ఎమ్మెల్యేలాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో చేయించుంటే బ్రహ్మాండంగా ఉండిండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చాడు, అవసరం లేకపోయినా అని కూడా నేను మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా లేదా? కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ యు గివ్ అండ్ టేక్ అంటే ది రెస్పెక్ట్లో. ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే, ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా. ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే, ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందికి వచ్చిన ఓట్లన్నీ 8,93,333 ఓట్లు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. వచ్చినాయి, ప్రజలు ఓట్లేశారు మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు, మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు, మీకేమైందిరే? ఎందుకు రారు మీరు? మీకేమైంది? ఈడ 8 లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా? రారా? వాళ్ళ వాణి వినిపిరా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించరా? అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ఈ 10 మందికి అసలు సిగ్గుందిరే మీకు? 8 లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నాళ్ళరా మీకు అన్నీ కావాలా? అసెంబ్లీకి రారు. గ్యాస్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, కేబుల్ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ల్యాండ్లైన్ ఫోన్ ఫ్రీ, మొబైల్ ఫోన్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఏసీ టికెట్, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ. ఒక అటెండరు, ఒక పిఏ, గన్మెన్లు
ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి. జీతాలు ఎందుకు మీకు జీతాలు ఇవ్వాలా? సిగ్గులా మీక? 10 మంది మీ 11 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటారా మీరు అసెంబ్లీకి రాకపోతే? సిగ్గులా? ఎట్లా తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎలా తీసుకుంటారు మీరు జీతాలు? ఎస్, మీరు నిజమైన మనుషులైతే, మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్ ఆలీబాబా 10 దొంగలు, ఈ ఆలీబాబా 10 దొంగలు ఈరోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి. మేము జీతాలు తీసుకోం, మాకు ఏది ఉచితం వద్దు, మాకు గన్మన్లు వద్దు, మాకు కరెంట్ వద్దు, మాకు గ్యాస్ వద్దు, మాకు వంటోళ్ళు వద్దు, మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండి రా. అది మొగతనం. అన్నీ కావాలి నాయళ్ళారా. గన్మెన్లు కావాలా, ఫ్రీ ఫుడ్ కావాలా, ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటారేమో ఫ్లాట్లకి. మళ్ళీ మందులంట, బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ 52. ఆ లివర్ 52 టాబ్లెట్లకు మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా. కానీ నాయళ్ళారా అసెంబ్లీకి రారు. ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీరు మారండి, రాండి, అసెంబ్లీకి స్వాగతిస్తాం. మేము మంచి చేస్తే మీరు పొగడబల్లా, మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు. మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపిండి, స్వాగతిస్తాం. మేము మారుతాం. మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటంలా. ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీ ముందుంది. సరే, మా ఓడు రాలేడు. వాస్తవంగా నేను చెప్తానయ్యా, నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నా మనస్సాక్షి ఒప్పుకోదు. అతను బాగా లేదు హెల్త్ కండిషన్. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా, హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. హీఈస్ అ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగా లేదు. ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా, నేను ఎప్పుడైనా ఇటు చూశారు నన్న, ఇదిగో అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ, దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేమి తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని, నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధేస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి. బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, సాక్షాత్ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర రెడ్డి అంటే చాలామందికి మమకారం ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చెయ్యాలి. మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు, మానసిక ఒత్తిడి లేవు, హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది. ఇటువంటి మెంటల్ న్యాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా